హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మరొక వీడియోతో వచ్చేసిందిరా బాబు ఇది అనుకుంటున్నారా? లేదు, మంచి రెసిపీతోటే వచ్చాను. మీ అందరికీ తెలిసిన రెసిపీయే ఇది. సున్నుండలు అనమాట ఫ్రెండ్స్. సున్నుండలు ఇంత ఈజీ మెథడ్లో కూడా చేసుకోవచ్చు అనే విషయం నాకు మొన్ననే తెలిసింది. సో నాకన్నా తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో అని వాళ్ళ కోసం పోస్ట్ చేస్తున్నాను వీడియో. కాన్వర్జేషన్లో మా చెల్లి లేదేంటి అనుకోకండి, ఇంకొక వీడియోలో వస్తుంది. మా చెల్లికి కుదరలేదు, ఓకేనా? అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే మనం టిఫిన్ వేసుకుంటాం కదా, బద్దపప్పు, అది తీసుకుని ఫైన్గా రోస్ట్ చేసుకుని కొంచెం బియ్యం వేసుకుని అందులో అది కూడా రోస్ట్ చేసుకుని మిక్సీ మెత్తగా పట్టేసుకోండి. పప్పు బెల్లం కలిపి పట్టొద్దు, పప్పు విడిగా పట్టుకోండి ఫస్ట్. అది మెత్తగా మనకి ఎంతలో కావాలంటే అంత పొడి మెత్తగా చేసుకున్న తర్వాత అదే కప్పుతో బెల్లం తీసుకుని మెజర్మెంట్ సరిపోతుంది. నాకైతే అలా సరిపోయింది. మీకు ఏమైనా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం స్వీట్ యాడ్ చేసుకోండి, కలిపేసుకోండి అంతే. అది ఇది కలిపి మిక్స్ పట్టేసిన తర్వాత కొంచెం మన సరిపడగా ఇంట్లో నెయ్యి అయినా అవ్వచ్చు, బయట నెయ్యి అయినా, ఏదైనా. నేనైతే గీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఓన్గాని. ఇంట్లో నెయ్యితోటే నేను కలిపాను. చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా సక్సెస్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియోస్ చేసేది మేమైనా చూసే వాళ్ళకి నొప్పులు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకో అర్థం కాదు. ఇందులో మాకు వచ్చి పడిపోయేది ఏమీ లేదు. కష్టపడాలి ఖచ్చితంగా. 1-2 సంవత్సరాలు ఏదో ఒక వీడియో చేసి పెట్టేయడం అని కాదు, దానికంటూ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని పెట్టాలి. ఏదో ప్రయత్నం మొదలుపెట్టాం ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ మాత్రం చెయ్యొద్దు, ఓకేనా? ఏమో తెలీదు మీకెందుకు అంత బాధ కలుగుతుందో వీడియోలు చేయడం వల్ల నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ అంత నొప్పులు ఎక్కువైపోతే డెలివరీకి వెళ్ళిపోండి హాస్పిటల్కి, కానీ మా మీద పడొద్దు, ఓకేనా? ఏదో ఒక చిన్న ప్రయత్నం ఫ్యామిలీకి మన తరపు నుంచి మన వంతు ప్రయత్నం ఒకటి చేద్దాంలే అనే ఒక ప్రయత్నమే తప్ప దీంట్లో ఒరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వస్తుంది. దీని నుండి మనకి వస్తే అదైనా ప్రాఫిట్, వచ్చే వరకు నమ్మకం లేదు. కానీ ప్రయత్నం చెయ్యాలి కదా అని స్టార్ట్ చేసాం అంతే. మీరేం భయపడొద్దు, బాధపడొద్దు. ఒకవేళ మేము సక్సెస్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని మర్చిపోం మేము, ఓకేనా? సారీ గాయస్, నేను మిమ్మల్ని అనే అనట్లేదు. కొంతమంది ఎవరైతే మా వీడియోస్ చూసి అమ్మో ఇలా చేసేస్తున్నారు, బాబు ఇలా చేసేస్తున్నారు అని బాధపడిపోతారు చూడు, వాళ్ళ కోసం చేస్తున్నాను, ఓకేనా? ఎందుకంటే ఫ్రెండ్స్ ఏమో తెలీదు, కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళే ఉంటారు. ఆ చెయ్యని వాళ్ళు మా గురించి పట్టించుకోవద్దు. మీకు మా వీడియో చూడడం నచ్చలేదు అనుకో, స్కిప్ చేసేయండి. అంతేగాని ఎందుకు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఏదో ప్రయత్నం స్టార్ట్ చేసాం, చేతనైతే మీరు కూడా ట్రై చేయండి, స్టార్ట్ చేయండి. సక్సెస్ అవుతుంది, మీరు సక్సెస్ అవుతాం, మేము సక్సెస్ అవుతాం. దీంట్లో బాధపడేది ఏముంది? అవసరమైతే ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం, ఇలా కాదు అలా అని, అంతే ఫ్రెండ్స్. సారీ ఇలా చెప్పానని ఏమనుకోవద్దు, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.